ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఈరోజు భారత వికలాంగుల క్లబ్ ప్రొడక్షన్ సమితి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు అరటి దొక్కలు తింటూ అంబేద్కర్ చౌరస్తా వద్ద మా యొక్క నిరసనను రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మా యొక్క సమస్యను మా యొక్క విజ్ఞప్తులను వారు కూడా దూరదృష్టితోనే ఆలోచించి మా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పేసి ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మా యొక్క పింఛన్లు పెంచడంతో పాటు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించి ఈ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు జరగక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి ముఖ్యంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఈరోజు భారత వికలాంగుల క్లబ్ ప్రొడక్షన్ సమితి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మేము అరటి తొక్కలు తింటూ మా యొక్క నిరసనలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికైనా మా సమస్యల పట్ల కొంత సానుకూలంగా స్పందించి మా సమస్యల పరిష్కారానికి వారు కృషి చేస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. వారు ఖచ్చితంగా, ఎందుకంటే హామీ ఇచ్చి దాదాపు 3 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. నేటి వరకు కూడా వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఇవాళ అనేక మంది వికలాంగుల విద్యార్థులు పీజీలు పిహెచ్డీలు చేసి ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఒక పక్క మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం ఇచ్చి మాకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించకపోవడంతో మా పట్ల కొంత ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నటువంటి ధోరణి మాలో ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దూరదృష్టితోనే ఆలోచించి మా సమస్యల పరిష్కారానికి వారు కృషి చేస్తారని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈరోజు వారి సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్లోనే మా యొక్క నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. వారు ఇప్పటికైనా మా యొక్క నిరసనను చూసినా ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో మా సమస్యల పట్ల దృష్టి సారించి మా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం.